ఖచ్చితంగా పల్లెటూరులో కానీ ఎవరికన్నా ఫ్రీ బస్సులో తిరిగే బదులు ఈ సినిమాకి వచ్చి అంటే కొంతమంది చెప్తున్నారు అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, నేను ఓన్లీ చీర కట్టుకోవడానికి పోయినా ఛాయ్ తాగడానికి పోయినా, ఇలాంటి సినిమాని చూడండి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా చిన్నపిల్లలు కానీ మంచి మెసేజ్ ఉంది సినిమాలో. ప్రతి సీన్స్ గూస్ బంప్స్ అండి, ప్రతి షార్ట్స్ ఎలివేషన్ అంటే మంచి యాక్టర్లను పెట్టారు. ఆ యాక్టర్ దగ్గర క్యారెక్టర్ కానీ నిజంగా చాలా బాగా, నిజంగా అంటున్నాను కదా, ఎవరైనా కానీ మోడీ ఉన్నంత వరకు మన ఇండియాని ఎవ్వడేం బీకలేడు. ఎవ్వడు అంటే అంటే ఎట్లా అంటే అటాక్ చేయడం కానీ ఎట్లా అంటే అలాంటి విషయంలో మన నరేంద్ర మోడీ గారు పక్కా అటాక్ ఆ విషయంలో ఉంటారు. ఈ సినిమా ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ పల్లెటూర్లలో కానీ ప్రతి ఒక్కరు చూడాలి, తెలియాలి. అసంటే రజాకార్లు అప్పుడు ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు. హైదరాబాద్లో ఇలాంటి యుద్ధం జరిగింది అనేది కొంతమంది ఇప్పుడు జనరేషన్కి తెలియదు. అలాంటి జనరేషన్ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అంటే మన హైదరాబాద్ ఎలా ఉండేది, ఎలా ఫైట్ చేశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పుస్తకాల్లో కొన్ని ఉన్నాయి. బట్ ఇలాంటి సినిమా తీయడం అనేది గట్స్, అది కూడా ఎవరిని కించపరచకుండా నిజాన్ని నిజంగా చూపించడం అనేది గ్రేట్. నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఎలివేషన్ అండి, ఒక పెద్ద సినిమాకి అయితే ఎలాంటి ఎలివేషన్ ఉంటాయి, బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎమోషన్స్ కానీ, కొన్ని సీన్లలో ఏడ్పు వస్తుంది, ఎమోషన్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిల్లలు కానీ ఫ్యామిలీ విలేజ్లలో కూడా రైతులు కానీ ఎవరైనా తిరగబడితే ఎలా ఉంటుంది అనేది దీనిలో చూపించారు. నేను నిజంగా చెప్తున్నా, ఉన్నది నిజం చెప్పడానికి ఆపడానికి ఎందుకు బ్రో అంటే దీన్ని ప్రయత్నించవచ్చు. బట్ సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఆపాలనుకున్నారో వాళ్ళే మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఇది అందరు జనాలు చూడాలి. ఖచ్చితంగా ఫ్రీ బస్సు అనవసరంగా వాడుకుంటారు. ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమా వెళ్ళి చూడండి. గడ్డ మీద నిద్రపోరన్న సాంగ్ మాత్రం కన్నీళ్ళు వచ్చేసాయండి. రజాకర్ మూవీ ఇప్పుడున్న జనరేషన్కి చాలామంది రజాకర్స్ అనేది తెలియదండి. చాలా సూపర్, డైరెక్టర్కి గట్స్ అనేది చాలా సూపర్ అండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, డైరెక్షన్ అండి, సాంగ్స్ అండి, ఆ ఎమోషనల్ బాబా పిచ్చి లేసిందండి. అలాగే ఇంద్రజ క్యారెక్టర్ ఉన్న 10 నిమిషాలు మాత్రం పిచ్చెక్కించింది. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం రజాకర్ మూవీ చూడాలండి. హ్యాట్స్ ఆఫ్ రజాకర్. అదొకటి ముస్లిమ్స్ అనేది, అది హిందుత్వం అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా రజాకర్స్ ఉన్నారా అనేది నాకు తెలియదు. ఈ మూవీ చూశాక నాకు తెలిసింది. స్వాతంత్రం గురించి, మనకు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్కి తర్వాత హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చింది అనేది నాకు ఇప్పుడు తెలిసింది. నాకు ఇంతవరకు ఈ అనేది తెలియదు. చాలా సూపర్. రజాకర్ మూవీ మాత్రం హ్యాట్స్ అప్ అండి, చాలా బాగుంది. నేను ఇంకో 1-2 టైమ్స్ అయినా వస్తా పక్క. 100% తెలుస్తుంది హిస్టరీ. ఎందుకంటే 2024లో ఉన్నాం ఇప్పుడు. మనకు పాస్ట్ వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ రజాకార్, అది మనకు క్లియర్గా తెలుస్తుంది. చాలా బాగా నచ్చింది సినిమా, బాగుంటుంది. రేటింగ్ మీరు ఎంత ఇస్తే దానికి బైక్ బై అస్సలు ఏం లేదు భయ్య. చరిత్ర మేబీ నాకు కూడా తెలిసిందే కొంచెం కాబట్టి చరిత్ర గురించి నేను చెప్పలేను. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్. డాల్బీ అట్మాస్లో ఉంది సినిమా, బాగుంది. ఆ సౌండ్లో మనకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా లాస్ట్ సాంగ్ ఒకటి క్లైమాక్స్లో ఉంటుంది, మామూలుగా లేదు. భీమ్ సిసిలేరియో బాగా కొట్టాడు, మ్యూజిక్ మస్తు. నాకు లేవు ఎలా బయటలో అవసరం లేదు. నీకు స్టోరీ ఇంపార్టెంటా, బయటలో ఇంపార్టెంటా? వాని గుద్దుడు వీని గుద్దుడు కాదు, అసలు స్టోరీ ఏంది. ఆ స్టోరీ చూస్తుంటేనే, ఆ మూవీ చూస్తుంటేనే నన్ను నేను గుర్తు చేసుకున్నా. అరే నేను చిన్నప్పటి నుంచి నాది ఇట్లే జరిగింది కదా, ఇదే అయింది కదా, నన్ను నేను గుర్తు చేసుకున్నా అంతే. స్టోరీ ఇంపార్టెంట్ అంతే, కానీ వీడు పోయి వాడిని గుద్దిందా, వీడు పోయి హీరోని గుద్దిండా, అవంతా కాదు. అవన్నీ సో అది కాదు. సినిమాలో దాయిదామ స్టెప్ రజాకర్లో వేసాడు కదా, అది ఎలా అనిపించింది? ఆయన మెగాస్టార్ ఫ్యాన్ అన్న, కానీ అభిమానంతో వేసాడు. అంటే ఏ రోజుకన్నా ఆయనంత ఎత్తు ఎదగాలనే ఒక మూమెంట్తో, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. రవితేజ అన్న అంటే నాకు ఇష్టం, చిరంజీవి అన్న అంటే నాకు ఇష్టం. ఆయనంత ఎత్తు ఎదగాలని ఒక గోల్. అంటే ఈ గోల్ ఎవరు పెట్టుకుంటారు? లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు, లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఈ సక్సెస్ గురించి పెట్టుకుంటారు. రజాకార్ చూసిన ఆ టైంలో నేను ఎందుకు లేను, ఆ కొడుకులో నేనే నరికెట్టడం అనిపించింది బ్రో. ఇది మన స్టోరీ, ఇది మన హైదరాబాద్ పక్కా స్టోరీ. ఆ రజాకార్ కొడుకులు మనల్ని ఎలా నరికిల్లో, ఎలా చంపిల్లో, ఒక్కొక్కరు కాదు 1000 మందిని చంపిల్లు బ్రో. కానీ సినిమా స్టోరీ మాత్రం
దండం పెట్టుకోవాలి. డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్, మన స్టోరీని మనకు తీపిచ్చి ఆ రక్తాన్ని ఆ నరికినట్టు అసలు నాకు మస్తు అనిపించింది బ్రో. అండ్ ఇంకోటి అనసూయ యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం, ఎందుకంటే చాలా సినిమాలు తీసింది, దీంట్లో మాత్రం ప్రాణం పెట్టి తీసింది బ్రో. ఆ బతుకమ్మ సాంగ్ ఉంటుంది అని అసలు హ్యాట్స్ ఆఫ్. ఆ సాంగ్ మాత్రం ఏడ్ చేస్తాం బ్రో, స్టార్టింగ్ అలా వస్తుంది, క్లైమాక్స్ వరకు మాత్రం ఏడ్ చేస్తాం. అసలు అనసూయ ఆ యాక్టింగ్ చేయడం, మీరు యాక్టింగ్ చేయలే మేడం, ప్రాణం పెట్టి మన దేశ సినిమా, మన హైదరాబాద్ సినిమా తీసినట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి మన ఇంద్రజ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇంద్రజ గారి యాక్టింగ్, లంజోడ్కా అంటావురా, లంజోడ్కా, ఆ డైలాగ్ మాత్రం నాకు పిచ్చెక్కించింది. ఉడుకు రక్తం మన ఇంటర్వెల్ అయిపోగానే ఎప్పుడు స్టార్ట్ అవుతా అయితే అలా అనిపించింది అన్న. సాంగ్స్ మాత్రం ఒక్కొక్క సాంగ్ అన్న, ఒక్కొక్క దీంట్లో యాక్టర్ లేరన్న, అందరు జీవి చేసి ప్రతి యాక్టింగ్కి ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి పేరు ఉందన్న. ఇలాంటి సినిమా అందరు చూడాల. అమ్మలు అక్కలు అందరికి దండం పెడతా, మీకు బస్సు ఫ్రీ ఉన్నాయి, అందరు థియేటర్కి వెళ్ళి మన హైదరాబాద్ సినిమా చూడండి. హైదరాబాద్లో ఎన్ని ఘోరాలు జరిగినాయి, ఎంత మందిని చంపిల్లో చూడండి. కానీ మతపరంగా అయితే ఏం లేదు భయ్యా, తీసిన స్టోరీనే రజాకారులు ఎంత ద్రోహం చేసిలో ఏం చేసిలో చూపించిల్లో. సినిమా మాత్రం మస్తుంది, ఎవరు మిస్ కాకండి. వందే మాతరం, జై డైరెక్టర్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.